ఓం శాంతి. ब्रह्मा बाबा लाइफ हिस्ट्री మనం कंटिन्यू చేస్తున్నాం. ओम राधे का शुभ आगमन. इस प्रकार हैदराबाद में लोग इस ज्ञान से लाभ ले रहे थे. ऐसे सुसंग सुंदर सत्संग में आने वाले माताएं बहनों में एक विशिष्ट कुमारी थी जिसका नाम राधे था. वे बाद में ओम राधे का नाम से प्रसिद्ध हुआ. वे अपनी लौकिक माता के साथ सत्संग में और बाबा से मिलने आए थे. वह अपनी शोभा और गुणों से देवी देवी सी लगती थी. ऐसे प्रतीत होते थे कि वे दिव्य लोक से उतर या दरा पर आकर साकारी हुई. ఈ విధంగా సింధ్ హైదరాబాద్ లో డే బై డే బాబా నుంచి ప్రతి ఒక్కరూ లాభాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఈ సుందరమైన సత్సంగానికి ఎంతో మంది మాతలు వచ్చేవారు, విశేషంగా సిస్టర్స్ వచ్చేవారు. వారిలో ఒకరొచ్చారు రాధా. తర్వాత వారు ఓం రాధగా ప్రసిద్ధి పొందారు. వారి లౌకిక మాతతో పాటు తను కూడా సత్సంగానికి కలవడానికి వచ్చారు. వారు ఎంత శోభనీయంగా ఎంత గుణాలతో ఎంత దివ్యంగా అనిపించారంటే వారిని చూస్తుంటేనే ఒక దివ్య లోకం నుంచి ఈ భూమి పైన వచ్చారా ఈ సాకార ప్రపంచంలోకి అని అనిపించింది. వారు ఎంతో ప్రతిభాశాలిగా కనిపించారు. ఒక చమత్కారి బుద్ధి కలవారిగా కనిపించారు. వారు స్కూల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ బెంచ్ లోనే కూర్చునేవారు. ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వారు తీసుకునేవారు. వారు సదా సుందరంగా సౌభాగ్యంగా కనిపించేవారు. ఉస్కే స్వర్ మే ఏక్ అనుపమ్ దివ్యతా థీ. వారు పాటలు కూడా ఎంత బాగా పాడేవారంటే వారి స్వరాల్లో ఒక దివ్యత అనిపించేది. వారు నోటి కమలం ఎంతో సత్యంగా అనిపించేది. వారు ఎంతో ఆనందనీయంగా ఉండేవారు. మరి उन्होंने श्रद्धा से अपने जीवन के बारे में यह निर्णय किया कि आजीवन ब्रह्मचर्य व्रत का पालन करेगा और स्वयं को संपूर्ण रीति से ज्ञानामृत पीने और पिलाने की सच्ची कार्य करते थे. వారు తనకి తాను ప్రామిస్ చేసుకున్నారు, నా లైఫ్ అంతా బ్రహ్మచర్యాన్ని పాలన చేస్తాను, ఈ జ్ఞానామృతాన్ని తాగుతాను, అందరికీ తాగిస్తాను అని. వారికి ఎంతో ఎంతో జ్ఞానం పైన నిశ్చయం ఉండేది. వారి అనుభవం ఎంత అతీతంగా అనిపించేదంటే ప్రతి ఒక్కరికి వారిని ఓం రాధని చూడగానే ప్రతి ఒక్కరికి మస్తకంలో ఆ మెరుస్తున్న నక్షత్రం కనిపించింది. వారి నయనాలలో ఒక అలౌకిక సౌభాగ్యం కనిపించింది. వారి ఓం ధ్వని చెప్పగానే ప్రతి ఒక్కరూ ఎంతో ఆకర్షణ మూర్తులుగా అయిపోయారు. ఇలాంటి ఆత్మిక స్వరూపంలో వారిని చూడగానే ప్రతి ఒక్కరూ స్థితి అయిపోయారు. వారు సింధీ భాషను కూడా ఎంతో అనుభవజ్ఞులుగా మాట్లాడేవారు. ఎంతగానో తమ గీతాలను కూడా పాడేవారు. ఓం మండలి మా జ్యోతి చా చోటి. ఓం మండలిలో తను చాలా చిన్నగా ఉన్నా కూడా అందరికీ ఒక పెద్ద మాతలాగా అనిపించేది. సో ఈ విధంగా ఓం రాధ గురించి రేపు మళ్ళీ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఓం శాంతి.